హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు విశాలి వండర్ ఛానల్. ఈరోజు నేను మరొక ఆరోగ్యకరమైన రెసిపీతో వచ్చేసానండి. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసి సాములతో నిమ్మకాయ పులిహోర చేసి చూపించబోతున్నానండి. ఎప్పుడు రైస్లోనే కాకుండా ఇలా హెల్తీగా కూడా సాములతో ప్రిపేర్ చేసి చూడండి. షుగర్ పేషెంట్స్ కూడా హ్యాపీగా తినేయొచ్చునండి. ముఖ్యంగా మన ఆడవాళ్ళందరూ కూడా హ్యాపీగా మీ ఫ్యామిలీని లీడ్ చేయాలంటే ఇలాంటి ఆరోగ్యకరమైన రెసిపీస్ని కూడా ఒక్కొక్కసారి మీ ఫుడ్లో యాడ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి. ముందుగా ఈ రెసిపీ కోసం నేను ఒక గ్లాసు సాములను తీసుకుంటున్నానండి. అదేనండి లిటిల్ మిల్లెట్స్. నాకే ఒక్కదానికి నేను చేసుకుంటున్నాను కాబట్టి చిన్న గ్లాస్ అయితే తీసుకుంటున్నానండి. ఒక చిన్న టీ గ్లాస్ అంతా తీసుకుంటే హ్యాపీగా ఒక్కరు కడుపు నిండా తినేయొచ్చునండి. అంత ఎక్కువ క్వాంటిటీలో అయితే ఈ రెసిపీ అయితే రెడీ అవుతుందండి. ఇలా సాములను తీసుకొని 2-3 టైమ్స్ బాగా వాష్ చేసుకోవాలండి. ఈ వాటర్ క్లియర్‌గా వచ్చేంత వరకు బాగా వాష్ చేసుకుంటే సరిపోతుందండి. ఒకసారి మీరు తీసుకున్న సాములు బాగున్నాయా లేదా, లేదైనా మట్టి ఏదైనా ఉందా అనేది చూసి చెక్ చేసుకోండి. ఎందుకంటే ఇవి చాలా చిన్నగా ఉంటాయి కాబట్టి మట్టి కూడా ఎక్కువగా ఉండే ఛాన్స్ ఉంటుందండి. ఇలా 2-3 టైమ్స్ బాగా వాష్ చేసేసి మళ్ళీ వీటికి సరిపడా ఒక 2 గ్లాస్ వాటర్ వేసేసి 6-8 అవర్స్ కంపల్సరీగా నానబెట్టుకోవాలండి. అప్పుడే ఇందులోని ఫైబర్ యాక్టివేట్ అయ్యి డైజెషన్ బాగా అవుతుందండి. నేనైతే 8 అవర్స్ నానబెట్టుకున్నానండి. మీరు మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ చేసేలా ఉంటే ఓవర్ నైట్ కూడా నానబెట్టేసుకోండి. చూడండి ఇలా 8 అవర్స్ బాగా నానిన సాములతో ఇప్పుడు మనం నిమ్మకాయ పులిహోర చేసి చూపించబోతున్నానండి. ఇప్పుడు నేను వండుకోవడానికి కుక్కర్‌లో వండుకుంటున్నానండి. మీరు పాత్రలో కూడా వండుకోవచ్చునండి. 1 గ్లాస్ సాములకు 2 గ్లాసుల వాటర్, కొద్దిగా పింక్ సాల్ట్ యాడ్ చేసేసుకొని మీడియం ఫ్లేమ్‌లో ఉంచి 2 విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకుంటున్నానండి. నాకైతే 8 మినిట్స్‌లో అయితే ఉడికిపోయిందండి. చూడండి పొడి పొడిలాడుతూ మనకి సాముల రైస్ అయితే రెడీ అయిపోయిందండి. మీరు అయితే పాత్రలో కూడా రెడీ చేసుకోవచ్చునండి. కొద్దిగా చల్లారితే మనకి పొడి పొడిలాడుతూ చక్కగా సాముల రైస్ అయితే రెడీ అయిపోతుందండి. మీరు ఇలాగే కూడా ఏదైనా బెస్ట్ పప్పు కాంబినేషన్‌లో కూడా తీసుకోవచ్చునండి. నేను నిమ్మకాయ పులిహోర చూపిస్తున్నాను కాబట్టి పోపు పెడుతున్నానండి. ఇప్పుడు ఒక పాన్ తీసుకొని 2 టేబుల్ స్పూన్ల పల్లీల ఆయిల్ వేసుకుంటున్నానండి. ఇప్పుడు ఇందులోనే ఒక 3/4 టేబుల్ స్పూన్ ఆవాలు కూడా యాడ్ చేసుకొని 1 టేబుల్ స్పూన్ పల్లీలు వేసుకుంటున్నానండి. ఇందులో మీరు ఇంకా పప్పులన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చునండి. చెన్నాదాలు, ఉద్దిపప్పు లాంటివి కూడా మీరు యాడ్ చేసుకోవచ్చునండి. నేను పల్లీలు ఒక్కటే యాడ్ చేసుకొని పల్లీలు మనకి క్రిస్పీగా అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా పల్లీలు కొద్దిగా క్రిస్పీ అయిన తర్వాత ఒక ఆనియన్ని కట్ చేసి వేసుకుంటున్నానండి నేను. ఈ సాములు అలవాటు చేసుకుంటే మాత్రం ఎవ్వరు కూడా వదిలిపెట్టారండి. టేస్ట్ అయితే అంత అద్భుతంగా ఉంటుందండి. ఇలా ఆనియన్స్ వేసిన తర్వాత 2, 3 ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు కూడా వేసేసి ఆనియన్స్ బాగా మగ్గేంత వరకు మీడియం ఫ్లేమ్‌లో ఉంచి బాగా మగ్గించుకుంటున్నానండి. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకుంటున్నానండి. ఆల్రెడీ మనం రైస్‌లో వేసాం కాబట్టి చూసి మీకు ఎంత సరిపోతే అంత యాడ్ చేసుకొని ఇందులోనే చిటికెడు పసుపు కూడా యాడ్ చేసుకోవాలండి. ఇవన్నీ కూడా ఆయిల్‌లో బాగా ఫ్రై చేసుకుంటే మనకి ఈజీగా పోపు అయితే రెడీ అయిపోతుందండి. ఎవ్వరైనా తినవచ్చునండి. లేడీస్‌కైతే చాలా ముఖ్యమండి ఈ రైస్‌ని మనం తీసుకోవడం, వండుకోవడం చాలా ఈజీ. హెల్త్ బెనిఫిట్స్ మాత్రం చాలా అంటే చాలా ఉంటాయండి. పీసీఓడీ ప్రాబ్లమ్‌కి, డయాబెటిస్‌కి, మంత్లీ ప్రాబ్లమ్స్‌కి అన్నిటికి కూడా బెస్ట్ సొల్యూషన్ అంటే ఈ మిల్లెట్సేనండి. మనం ఉడికించుకున్న మిల్లెట్ రైస్‌ని యాడ్ చేసేసుకొని ఒక హాఫ్ లెమన్, అలాగే కొద్దిగా కొత్తిమీర వేసేసి మిక్స్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న సాములతో నిమ్మకాయ పులిహోర అయితే రెడీ అయిపోయిందండి. ఓకే ఫ్రెండ్స్, చూసారుగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్‌ని ఒక్కసారి విజిట్ చేసి మీ హెల్తీ లైఫ్ స్టైల్‌లో సాములను యాడ్ చేసుకొని మరింత హెల్తీగా మీ లైఫ్‌ని లీడ్ చేసి మీ ఫ్యామిలీ కోసం ఇలా ప్రిపేర్ చేసి చూడండి. ఇలాంటి హెల్తీ హోల్ రెసిపీస్‌ని మళ్ళీ మీ ఫుడ్‌లో యాడ్ చేసుకోవడం వల్ల మీ హెల్త్ అయితే ఇంకా బాగుంటుందండి. ఓకే ఫ్రెండ్స్, థాంక్ యూ ఫర్ వాచింగ్.